వరుసగా ఒకళ్ళు వెళ్తే పట్టుకు తిరుగుతూ ఉంటారు అక్కడ ఒకటే ఉండాలి. 3 ఎట్లా వచ్చినాయి నేను చెప్పాను. సరే మేమంటే బుద్ధి లేని వాళ్ళం. ఆయన కనపడ్డా కూడా మేము మహానుభావుడు మహాధర్ బాబాజీ కనపడ్డాలని మేము అనుకోలేదు. కానీ మీకు పోనీ ఒక్క 3 ఉన్నారు, ఒక కట్టి ఇవ్వకుండా 3 కట్టలు ఇచ్చారు. 3 కట్టిస్తే మీకన్నా రావాలి కదా, మాకు అది తగలేదు అన్నారు. సరే అయిపోయింది, పైకి వచ్చాము, భోజనం చేద్దామని తీసామన్నమాట. మేము 6 ఉంటే అందులో 6 రొట్టెలు ఉన్నాయి, 6 సరిపోయి కట్టెలు ఉన్నాయి. చెప్పాము చూసావా, ఆయనకు తెలుసు 6 ఉన్నాం కాబట్టి 6 రొట్టెలు ఇచ్చారు. 6 రొట్టెలు తింటే మాకు ఫుల్ కడుపు నిండిపోయింది. తర్వాత కిందకు వచ్చాము, చూస్తుంది అప్పటి నుంచి ఏంటంటే మనకి ఎవరైతే కనపడ్డవారు భగవంతుడే, ఆయనే మహాధర్ బాబాజీ. దత్తాత్రేయుల అనుగ్రహంతో వచ్చింది కాబట్టి ఇంకా మనకి ఇబ్బంది లేదు అని చెప్పేసి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత నాంతిన్ బాబా ఆశ్రమం అని ఒకటి ఉంది. ఈ నాంతిన్ బాబా కూడా ఇటువంటి తపస్సారి. ఆ ఆశ్రమంలో తపస్సు చేసుకోవడానికి కోసం అప్పుడు వచ్చేసాను. వెనక్కి వచ్చేయడం అయిపోయింది. మళ్ళీ మనసు ఇదిగా లేదు, మళ్ళీ వెళ్ళాం. వెళ్ళి ఆశ్రమంలో వెళ్ళి వారిని అడిగాను, ఇక్కడ ఒక 40 రోజులు నేను తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకోవచ్చు అన్నాను. చేసుకున్నప్పుడు ఈ బ్రహ్మానంద సరస్వతి గారిని వారు దర్శనం ఇప్పించారు మళ్ళీ. అంటే అప్పటికి వారు సిద్ధి పొందారు, 1952లో సిద్ధి పొందారు. ఆ సిద్ధి పొందిన మనిషిని నాకు దర్శనం ఇచ్చింది. ఆ దర్శనం ఇచ్చిన తర్వాత ఏమైపోయింది, ఎప్పుడైతే వారి దర్శనం అయిందో ఈ దర్శనం అవ్వటం వల్ల వారి దగ్గర ఈ సన్యాసం తీసుకుంటే ఆ పీఠానికి నేను మంచిది అంటే ఏంటి, ఏ పీఠం అయితే మొట్టమొదటి నుంచి నా మనసులో ఉండి అయిందో ఆ పీఠాధిపతి దర్శనం అయింది. వారి శరీరం లేదు, శరీరం లేకపోయినా కూడా వారి దర్శనం అక్కడ జరిగింది. ఈ దర్శనం జరిగింది నాకు చెప్పాను, ఇక్కడ దర్శనం అయింది అని చెప్పేసి. సో ఎక్కడైతే అక్కడ ఉన్న శంకరానంద గిరి అని చెప్పేసి నాంతిన్ బాబా డైరెక్ట్ శిష్యుడు అన్నమాట. ఈ నాంతిన్ బాబా ఎంత తపస్యాలి అంటే ఆయన తపస్సు చేసి ఎక్కడ ఉన్నా కూడా ఏ డబ్బులు వచ్చినా కూడా అక్కడే వదిలేడిపోయేవారు. ఈ శంకరానంద గిరి అన్నారు, మనం ఇట్లా అడవుల్లో తిరుగుతూ ఉంటాము, ఒక చిన్న గూడెం లేకపోతే కష్టం ఏంటి, నా తర్వాత నీకు గూడు కాదు ఎన్నో 100 ఇళ్ళు వస్తాయి అన్నారు. సో అట్లా వారు సిద్ధి పొందిన తర్వాత వీరు మొత్తం బోర్డులని ఆశ్రమాలు తయారైన హిమాలయాల్లో మళ్ళీ ఎక్స్ట్రా. సో వారు నాకు ఏం చెప్పారంటే, సరే నాకు ఇట్లా ఒక గుడికి జ్యోతిష్మఠ్ శంకరాచార్య పీఠాధిపతి ప్రతిష్ఠ చేశారు, హల్వానీలో ఉంది. కాబట్టి వారు నాకు సన్యాసం ఇస్తామన్నారు, సన్యాసం తీసుకోమన్నారు. అప్పటికే వారు అఖాడాలు సన్యాసులు. మీరు అఖాడాలు అంటే ఏంటంటే వాళ్ళు ప్రాణానికి భీతి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మన అయోధ్య రామ మందిరం మసీదు కొలగొట్టినప్పుడు ఎవరైతే వచ్చేసారో వాళ్ళు అఖాడాస్ అన్నమాట. అంటే వాళ్ళు ఎట్లాంటి ఎటువంటి పనికి వచ్చారు, అందుకనే వాళ్ళు తీశారు కాబట్టి రాళ్ళు 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 మొత్తం అంతా తీసి పారేసి ఏమీ లేకుండా చేసి పారేశారు. వెళ్ళి అక్కడ కనిపించి ధర్మాన్ని గురించి ప్రాణం ఇచ్చే మనుషులు అన్నమాట. సో ఈ మనిషిని పీఠాధిపతి అవడానికి కోసం ఏం చేశారంటే, నీకు సన్యాసం ఇస్తా అన్నారు. సరే నాకు కూడా సన్యాసి కావాలని చాలా కోరుకుంది. నేను చిన్నప్పుడే సన్యాసం అవుతా అంటే, వీడు నువ్వు పెద్ద కొడుకువి, నువ్వు సన్యాసి అవుతే ఎట్లా, ఇంటికి పెద్దవాడి గృహస్థాశ్రమం స్వీకరించాలి అని చేశారు. వారి యొక్క బలవంతాన గృహస్థాశ్రమం స్వీకరించాము. కానీ అదృష్టం బాగుండి గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా సన్యాసాశ్రమానికి అనుకూలవతి అయిన రావటం వల్ల కార్యక్రమం అంతా జయప్రదంగా జరుగుతూ వచ్చింది. ఇట్లా కాబట్టి అన్ని నేను కూడా వెళ్ళాను. అప్పటికి నాకు సన్యాసం ఇయటానికి ఏమీ అది కాల. సరే వీరి దగ్గరికి వెళ్తే, పీఠాధిపతి దగ్గరికి వెళ్తే, నీకు సన్యాసం ఇచ్చేస్తున్నాను, నువ్వు రెడీ అన్నాను. అంతే, వాళ్ళతో పాటే నాకు కూడా సన్యాసం అయిపోయింది. సన్యాసం తీసుకున్నాం. సన్యాసం తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పీఠాధిపతి వచ్చారు కాబట్టి ఇక్కడ నాకు ఈ గుడి ఉంది కాబట్టి దీన్ని కూడా ఒక పీఠానికి చేసి దీన్ని వృద్ధి పరచాలి అని చెప్పేసి వారి యొక్క ఆశీర్వచనం నేను చెప్పాను. అయ్యా మీరు మా ఆశ్రమానికి, మా గుడికి మీరు మీ యొక్క పాదం ధూళి ఆ గుళ్ళో పెట్టాలి అని వారు అడిగినప్పుడు నేను వస్తాను అన్నారు. సరే వారు వస్తారంటే ఏం చేద్దాము కాబట్టి ఏం చేసంటే దీన్ని ఈ 2 స్థలాన్ని కలిపేసి ధ్యాన మందిరం కట్టేసి ధ్యాన మందిరం ఇనాగ్రేషన్కి వద్దామని చెప్పేసి వారిని పిలవాలని చెప్పించేసాం. ఈ ధ్యాన మందిరం కూడా ఇంత 30 అడుగుల ఎత్తులో, అంటే 3 అంతస్తుల ఎత్తులో పైన ధ్యాన మందిరం వచ్చింది. మధ్య ఖాళీ స్థలం. దీనికి ఇంజనీర్లు కాదన్నారు. నాకు అమ్మవారు ఆజ్ఞ ఇచ్చింది, మీరు చెయ్యండి, చేస్తాను, నాకు ఇది అని చెప్పేసి దీన్ని
అమ్మవారి యొక్క ఏ విధంగా చెప్పిందో ఆ విధంగానే చెప్పేసి దీన్ని చేసాం. ఈ రూఫ్ వేయడానికి వచ్చేటప్పటికి మాతో కాదని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు పెద్ద పెద్ద వాళ్ళు. వెళ్ళిపోతే నేను చెప్పాను అట్లా కాదు, అమ్మవారు చెప్పింది కాబట్టి ఈ విధంగా రూఫ్ వేద్దామని చెప్పేసి ఆ ప్లాన్ ఇచ్చి చెక్కలతోనే రూఫ్ లాగా తయారు చేసి ఫస్ట్ రూఫ్ సెకండ్ రూఫ్ ని మళ్ళీ పైకి పట్టుకొచ్చేసాం. వచ్చి అయిపోయింది, ఏ విగ్రహం లేకుండా రూఫ్ కూడా పడిపోయింది, ధ్యాన మందిరం అయిపోయింది. శంకరాచార్య ఎవరైతే వాసుదేవానంద సరస్వతి ఉన్నారో వారు వచ్చారు, ఇనాగ్రేట్ చేసి పైన అన్నపూర్ణ అన్న సత్రము ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. సో ఈ దీనికి ఏమన్నా సరే భక్తి 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 అంటే ఎవరైనా సరే భక్తితో వచ్చి ఈ ఆలయంలో పూజ చేసుకోవచ్చు. వెజిటేరియన్ అయి ఉండాలి. ఎందుకోసం అంటే ఈ అన్ని 84 లక్షల యోనులకి అది అమ్మవారి పిల్లలే ఇవన్నీ కూడా. మనము ఈ శరీరంలో పుణ్యము పాపము, పుణ్యం కన్నా పాపం కన్నా పుణ్యం ఎక్కువ ఉంటేనే కానీ మనిషి శరీరం రాదు. కాబట్టి మనిషి శరీరం రావాలి అంటే పుణ్యం ఎక్కువ ఉండాలి. అది పుణ్యాన్ని బట్టి వీడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి మానవ శరీరం వస్తుంది. కానీ పుణ్యం తక్కువ ఉండి పాపం ఎక్కువ ఉండి పుణ్యం తక్కువ ఉంటే మానవ శరీరం రాదు. ఈ జంతువుల్లో ఏ శరీరంలో అయితే మనము ఈ కర్మని అనుభవిస్తామో ఆ శరీరాన్ని తీసుకుంటాడు ఈ జీవుడు. ఆ శరీరంలో ఆ జీవుడు అనుభవించి తర్వాత మళ్ళీ మానవ శరీరం దాకా వస్తాడు. మానవ శరీరం ఒక్కటే మోక్షానికి కారణం. ఈ మోక్షం రావాలి అంటే పుణ్యం ఉండకూడదు, పాపం ఉండకూడదు, ఏది ఉండకుండా. దానికోసం మనం ఏం చేయాలంటే పుణ్యము చేసిన పుణ్యం అంతా కూడా ఏ కార్యక్రమం ఇది నా ఫలితం నాకు అక్కర్లేదు నువ్వు తీసుకొని ఆవిడకి అప్పచెప్పేసేయాలి. పాపాన్ని నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను కాబట్టి ఈ పాపాన్ని నేను అనుభవించడానికి కావాల్సిన శక్తిని నువ్వు ప్రసాదించు. పాపాన్ని ఎందుకంటే పాపాన్ని పోస్ట్ పోర్ట్ అది మళ్ళీ పుట్టాలి, ఎందుకంటే కర్మ రాహిత్యం అవ్వాల్సిందే. కర్మ రాహిత్యం కాకపోతే మళ్ళీ జన్మ ఎత్తాలి. కాబట్టి కర్మ రాహిత్యం అంటే పాపం అనుభవించాలి. అందుకని దశమ స్కందంలో భాగవతం దశమ స్కందంలో కృష్ణుడు ఒక శపథం చేశాడు, నా భక్తులని కష్టంలో ముంచి తేలుస్తా అన్నాడు. ఆయన భక్తుడు ఏంటి కష్టాల్లో ముంచి తెలుసాడేంటి అంటే ఏంటంటే వీడి కర్మని మొత్తము తీసి పారేస్తాడనమాట, అట్లా తీయేస్తాడనమాట. అందుకని ఇంకో భక్తుడు కృష్ణ భక్తుడు ఆయన ఒకటే మాట చెప్పాడనమాట, అయ్యా నువ్వు నీ కృష్ణుడు నేను ఎందుకోసం నేను బాగా తపస్సు చేసి పూజ చేస్తున్నాను అంటే నిన్ను పూజ చేస్తే నీ దగ్గర ఆవులున్నాయి, ఈ ఆవుల పాలు తాగి నేను బతకచ్చు, ఇంకా ఏం అక్కర్లేదు నాకు. ఈ ఆవుల పాలు నేను తీసుకుని ఆవుల పాలు వస్తాయి నాకు, ఆ పాలు తాగుతాను. కానీ నువ్వేం చేసావంటే నాకు తల్లి పాలు కూడా తాగకుండా చేసి పారేసావు అన్నాడు. అంటే ఏంటి తల్లి పాలు కూడా తాగకుండా చేసావంటే జన్మరాహిత్యం చేసావని అర్థం అనమాట. అంటే కృష్ణుడు జన్మరాహిత్యం చేస్తాడు. అందుకని ఈ జన్మరాహిత్యం యొక్క దీంతోనే నాకు సన్యాసం తీసుకున్నప్పుడు నాకు కడు మూసుకుని ఆ శాలిగ్రామం ఉంటుంది, ఆ శాలిగ్రామం తల మీద పెట్టి నీళ్ళు అభిషేకం చేస్తారు. అక్కడ చేస్తున్నప్పుడు కృష్ణుడు యొక్క కనపడ్డాడు. ఆ కృష్ణుడే అక్కడ చెక్కిచ్చింది, కృష్ణ మందిరం చెక్కిచ్చింది అనమాట. అటువంటి కృష్ణుడు అది చూస్తే మళ్ళీ తర్వాత శాస్త్రంలో ఏమైందంటే దీనికి 8 ఉంటాయి అన్నమాట కణుపులు, 10 ఇవి వస్తాయి. సో ఈ దండానికి బట్టి ఇది కృష్ణుడికి వాసుదేవ అంటాడు, ఆ మోడల్లో కృష్ణుడు ఉంటాడట. కాబట్టి అటువంటి మోడల్లో కృష్ణుడి దర్శనం అయింది. ఈ కృష్ణుడి దర్శనం రావడానికి పూర్వంలో ఏంటంటే తల్లి తరఫున తాత వాళ్ళకి ఇల్లు కడుతుంటే గుంటూరులో అక్కడ పునాదులు తవ్వుతున్నప్పుడు ఒక కృష్ణ విగ్రహం దొరికింది వాళ్ళకి. ఆ దొరికిన కృష్ణ విగ్రహాన్ని వీళ్ళు బంగారు విగ్రహాన్ని ఎత్తుకుపోయారు. ఆ ఎత్తుకుపోయిన వాళ్ళ దగ్గర చనిపోయారు. ఆఖరికి అదే బ్రాహ్మణుల ఇంట్లోంచి వచ్చామని వాళ్ళు పట్టుకొచ్చారు. ఆ బ్రాహ్మణుడు చూసిన ఆ విగ్రహాన్ని పూజ చేస్తూ అంటే మా తల్లి యొక్క నాయనమ్మ ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే ఆ బాగా 90 ఏళ్ళు దాడిపోయి ముసలి అయిపోయినప్పుడు ఎవ్వరూ లేకపోయినా కూడా నాయనా కృష్ణ రారా అంటే ఆ అటకల మించి ఆయన దురికి వచ్చి చేయి పట్టుకునేవాట. మనుషులకు ఎవరికి కనపడేవాడు కాదు.
ఆవిడ కనపడి ఆవిడ బాత్రూమ్కి వాళ్ళకి వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ మంచం మీద రాగానే ఈయన ఎగిరి పైకి వెళ్ళిపోయేవాట. అటువంటి విగ్రహం వాళ్ళ ఇంట్లో ఉండేది, దానికి పూజ చేస్తుండేవారు. అందుకని తల్లి కృష్ణ భక్తురాలు అవడం వల్ల నా పేరులో కృష్ణ అన్న పేరు కలిసింది. తండ్రి ఏమో రాముడు భక్తులు. వీరు రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు హిమాలయాల్లో, అప్పుడు బ్రిటిష్ కాలంలో. ఆ రాయల్ ఇండియన్ ఫోర్స్ పనిచేస్తూ అక్కడ ఉండడం కోసం హనుమంత్ భక్తుడుగా ఉండి హనుమంతుడు రాముడు ఇచ్చేస్తూ వారికి హనుమంతుడు భుజం మీద ఇదేవాడు అన్నమాట, ఎగురుతుండేవాడు. సో అందుకని ఏంటంటే వీరి తండ్రి రామ అని పెట్టారు, రామకృష్ణ అయింది. ఈ రామకృష్ణ కాస్త స్కూల్లో చదివేటప్పుడు ఏ రామకృష్ణలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారంటే ఇంకో పేరు కావాలని మూర్తి అని చేశారు. సో ఇప్పుడు ఏమైందంటే నా పేరులో రామకృష్ణ మూర్తి అయింది. ఆ రామ అంటే రాముల వారి యొక్క ఇది, కృష్ణ అంటే కృష్ణుడిది. రాముడి యొక్క లక్షణంలో తపస్సు, కృష్ణుడి యొక్క లక్షణంలో రాజరికంలో వచ్చేసి నలుగురిని ఉద్ధరించటము. మూర్తి అంటే మూర్తి అంటే ఏంటంటే ఒక విగ్రహం అన్నమాట. అది ఏంటి, దానికి రూపం లేని దానికి రూపం ఇయ్యటం. ఇది పేరు వచ్చి నా చేత అమ్మవారి అనుగ్రహంతో ఇటు తపస్సు చేసుకునేట్టుగా నాకు 40 ఏళ్ళు తపస్సు మీద బాగా ఇచ్చేసింది. తపస్సు అయిపోయింది, గుడి ప్రకృతి నలుగురిని ఉద్ధరించడం కోసం పెట్టింది. ఈ ఉద్ధరించడం కోసం ఒక మూర్తిని స్థాపించేట్టుగా చేసింది అమ్మవారు. సో ఈ విధంగా చేసి అందరినీ భక్తి మార్గంలో పట్టుకొచ్చే అనుగ్రహాన్ని ప్రసాదించి ఈ ఆశ్రమము శ్రీమఠము శ్రీ లలితా త్రిపుర సుందరి శ్రీపీఠము అని ఇచ్చేసి దీన్ని ఈ విధంగా చేసి ఇది ఉత్తరాది శంకరాచార్య పీఠానికి సబ్ పీఠంగా పెట్టేసి దీనికి ఎవరు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకూడదు, గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్లు కట్టేయాలి, ఎక్కడ కూడా అన్యాయం ఉండకూడదు, ధర్మానికి కట్టుబడి ఉండాలి అని చెప్పేసి ఒక నియమం పెట్టి దీనికి మామూలుగా గుడి అవి కడితే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ ఫ్రీ వస్తుంది. కానీ మాకు అటువంటిది అక్కర్లేదని చెప్పేసి దీనికి ట్యాక్స్లు కడుతున్నాము, ఎలక్ట్రిసిటీ మొత్తం చేస్తాము, హుండీ లేదు. భక్తి ఏదన్నా కార్యక్రమం తలుచుకుంటే గురువు గారు చెప్పినట్టుగా తపస్సు చేయటం, సంకల్పం చేసి దావ పోయటం నీ ఇష్టం, నువ్వు ఎట్లా చేయించుకుంటావో ఆ విధంగా చేయించుకోవాలి అని చెప్పటము. అడ్వర్టైజ్మెంట్లు ఏమి ఇయ్యము, ఎవరైతే భక్తితో ఉంటారో ఎవరైతే భక్తులు ఆవిడ ప్రేరణతో వాళ్ళే దూరం నుంచి వస్తుంటారు, చేసుకుంటుంటారు, వెళ్ళిపోతుంటారు. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నడుపుతున్నారు. పరమాచార్య వారు నాకేం చెప్పారంటే, మేము వెళ్ళినప్పుడు వారి యొక్క కథల్లో ఇచ్చేస్తూ మనము వారు ఈ కంచి పీఠం అమ్మవారిని ఉద్ధరించడం కోసం అని చెప్పేసి, అంటే బాగా జీర్ణావస్థలో ఉంది, ఈ జీర్ణావస్థ నుంచి దాన్ని ఉద్ధరించడానికి మళ్ళీ వచ్చేద్దామని చెప్పేసి అంట సంకల్పం చేసి ఇది రికార్డ్ చేస్తున్నాండి. సంకల్పం చేసి మద్రాసుకు వచ్చేసారు. అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ దగ్గర డబ్బులు తీసుకొద్దామని చెప్పేసి అని వస్తే అమ్మవారు ఏం చేసిందంటే, చూడు నాయన, నువ్వు సంకల్పం చేసావు, పాడు ఈ డబ్బుల కోసం అని చెప్పేసి మద్రాసు ఇక్కడికి వచ్చేసి చెన్నపట్నం అంటారు, ఈ చెన్నపట్నానికి వచ్చేసి అందరినీ బిచ్చమెత్తాలా, నన్ను అడిగితే నేను ఇయ్యనా, చూడు నువ్వు అభిషేకం చేసి వెళ్ళిపోయావు, అట్లా అట్టలు కట్టిన అని చెప్పేసి కల్లో 12 గంటలకు కనబడితే 12 గంటలకు అప్పటికప్పుడు గేట్లు బ్రిటిష్ వాళ్ళకి, అప్పుడు బ్రిటిష్ గవర్నర్ ఇంట్లో ఉండేది, ఓపెన్ చేసి మళ్ళీ తెల్లవారి వచ్చేసారు. వచ్చేసి సంకల్పం చేసేస్తే కనక వర్షం పడ్డది. ఆ కనక వర్షంతో మళ్ళీ గుడిని పునరుద్ధరించారన్నమాట. సో ఇటువంటి చెప్పారు. అది చెప్పడం వల్ల ఏమైందంటే దీన్ని నేను ప్రేరణగా తీసుకున్నాను మళ్ళీ. అంటే ఏంటి, భగవంతుడిని కోరుకుంటే అందులో మా పరమాచార్య అయిన బ్రహ్మాండ చెప్పారు కదా. మళ్ళీ ఈ నాంతిన్ బాబా ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారంటే మా శంకరానందగిరి గారికి, అంటే నా సహజ దీనికి ఆయన చెప్పారు, నీకు ఆశ్రమం ఎప్పుడూ నడవట్లేదు, ఏదైనా మరీ ఇబ్బంది వచ్చిందంటే ఇగో ఇక్కడ గుహర కుక్కుడామాయి అని ఒక గుంది బాగేశ్వర్ దగ్గర, అక్కడ 8 అడుగులు 16 కిలోమీటర్లు అడవుల్లోంచి నడుచుకుంటూ వెళ్ళాలి, కొండ ఎక్కుతూ పోవాలి. ఈ కొండ దగ్గర ఎట్లా ఉంటుందంటే విశేషం, అక్కడ గుహలో తపస్సు చేశారు 40 రోజులు. ఆ 40 రోజులు తపస్సు చేసేప్పుడు ఆ గుహలో ఎట్లా ఉందంటే అక్కడ ఆ చుట్టుపక్కల 2.5 కిలోమీటర్ల దూరంలో పులులు, అన్ని జంతువులు, పాములు, పక్షులు అన్ని కూడా ఒకరు ఫ్రెండ్స్ స్నేహభావంతో ఉంటాయి తప్ప ఒకరు చంపుకోవడం ఉండదు. మళ్ళీ అక్కడ
ఒకళ్ళు ఎవరన్నా వేటాడటానికి కోసం వచ్చి షూట్ చేసినా కూడా వాళ్ళకి తగలవు. అవి యాక్చువల్లీ బ్రిటిష్ గజెట్ లో కూడా పబ్లిష్ అయినాయి తర్వాత. అప్పుడు అంటే ఈ వీరు స్వామి వారు తపస్సు చేసుకుంటున్నప్పుడు ఇట్లాగే జరగటానికి వస్తే వీరు అక్కడ ఇచ్చేసారన్నమాట. వీరిని అదైనాయి. సో అక్కడ చేసి ఆయన ఏం చెప్పారంటే అట్లా ఒక కింద సరయూ నది ఉంటుంది చాలా అక్కడ కిందకన్నమాట. భీముడు ఆ నదిలో తపస్సు చేస్తూ ఉంటే సంధ్యావందనం చేస్తుంటే పైనుంచి కోడి యొక్క శబ్దం బాగా వినపడి ఇదవుతుంటే ఆయన ఇచ్చిన ఒక రాయి ఎత్తేసి ఆ కోడిని కొట్టడం కోసం ఇచ్చామట. అంటే 16 కిలోమీటర్ల ఎత్తులున్న దాన్ని కొట్టడం కోసం అక్కడ రాయి వేసాడు. అదే అక్కడ శివలింగం లాగా ఉంటుంది ఇప్పుడు ఆ కుక్కడదేవి మందిరంలో. సో ఆ కుక్కడదేవి అక్కడ నేను తపస్సు చేసుకుంటూ కూర్చున్నాను. అక్కడ ఏంటంటే అక్కడ కొంచెం కిందకు వస్తుంటే ఈ నాంతిన్ బాబా తపస్సు చేసుకుని ప్రతిరోజు పొద్దున్న పైనుంచి డైరెక్ట్ గా కిందకు వచ్చేసి స్నానం చేసి మళ్ళీ పైకి వెళ్ళేవాట. అంత ఈజీగా వాళ్ళు. సో అక్కడ ఆ దీంట్లో యొక్క స్థలం ఎట్లా ఉందంటే ఏ మాత్రం జారినా కూడా కింద సరియు నదిలో పడిపోతారు. అక్కడ గుహలో వారు తపస్సు చేసేవాళ్ళు. సో వీరికి ఏం చెప్పారంటే నీకు ఆశ్రమం నడవలేకపోతే ఈ గుహలోకి వచ్చేసేయి, ఈ గుహలో నీకు డబ్బులు ఎంత కావాలంటే అంత వస్తుంది, అది తీసుకెళ్లి ఖర్చు పెట్టుకో, మళ్ళీ ఆ డబ్బులు పట్టుకొచ్చి మళ్ళీ ఇందులో పడేసేయి. అంటే ఏంటి అక్కడికి వెళ్తే నిధి వస్తుంది అన్నమాట. నీకు ఎంత కావాలో ఎంత ఖర్చు ఉందో నిధి వచ్చేస్తుంది. ఆ నిధి తీసుకెళ్ళు. ఎందుకంటే ఎప్పుడైతే తపస్సు తగ్గిపోతుందో అప్పుడు కొన్నిసార్లు పనులు కావు. కాబట్టి అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, నువ్వు వెళ్ళి ప్రాధాన్యపడి తెచ్చుకుని ఇది పని చేయి, మళ్ళీ తపస్సు చేయి, డబ్బులు వస్తాయి, అది తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పడేసి. అంటే ప్రతిదీ దేవతా రుణం అంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరు ఆ దేవతకు రుణం ఉన్నారో వాళ్లే పుట్టుకొచ్చి ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర తెప్పించుకుంటుంది, రుణం లేని వాళ్ళ దగ్గర తెప్పించుకోదు అమ్మవారు. అదే విత్తదోషం అంటారు. అంటే ఎవరితో రుణం లేకుండా పట్టుకొచ్చి వాళ్ళు సంపాదించి పట్టుకొచ్చి పడేస్తారో ఆ దోషాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకనే పరమాచార్య ఎవరు పడితే ఎంతమంది డబ్బులు ఇస్తామో తీసుకునేవారు కాదు. ఎవరైతే శాస్త్ర ప్రకారం ఉంది, ఎవరినైనా అనుగ్రహించాలనుకుంటే వీళ్ళని అనుగ్రహించాలంటే వీళ్ళకి ఎవరి ద్వారా రావాలో వాళ్ళకి ప్రేరేపణ తీసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఇద్దరు అక్కడ కలిసేవాళ్ళు, అది వచ్చేది వీళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. అంతేగా తన దగ్గర ఏముంచుకునేవారు కాదన్నమాట. సో ఇట్లా ఇటువంటివన్నీ చేయటం వలన నేను ఈ మందిరాన్ని అదే విధంగా నడపాలి అని సంకల్పం పెట్టుకుని అదే విధంగా తెచ్చుకునేది ఆవిడ, చేయించుకునేది ఆవిడ, చేసుకునేది ఆవిడ. మనకేం లేదు. ఒక కొబ్బరికాయ కాబట్టి కొబ్బరికాయ చెట్టు కొబ్బరికాయ రాకుండా ఉంటే నువ్వు కొబ్బరికాయ కొట్టావు, ఆ కొబ్బరికాయ రాకుండా ఆడే కదా. అట్లా అందుకని పెద్దానికి నీ ఇష్టం నీ ఇష్టం నీ ఇష్టం, నువ్వు ఎట్లా చేసుకుంటా చేసుకో, నాకేం సంబంధం లేదు. నా పని నీ సేవ చేయడం, నీ సేవని చేసే భాగ్యాన్ని నాకు కలిగించు. అవభారత క్షితిమోగదయే కరణం భవత్విహత వైషజన నిజయో సవిత్రి చరణాంబుజయో నవిహతు బతుకమని చెప్పాము. అది మన రమణ మహర్షి దీంట్లో గణపతి ముని అని ఉండేవారు. గణపతి ముని ఆయన ఏంటంటే దేశాన్ని నా భారతదేశం రక్షించడం కోసమని భారతదేశం కోసం ఆయన కావ్యకంఠ గణపతి, అది ఆ కావ్యకంఠ గణపతి చేసినప్పుడు ఏం చేశారంటే ఆయన ఇట్లా 700 శ్లోకాలు 25 రూపాయలు ఒక సబ్సిడీ రాశారు. దాంట్లో మొట్టమొదటి శ్లోకము ఆఖరి శ్లోకము ఈయన ఈ భారతదేశాన్ని రక్షించడం కోసం చేశారు అన్నమాట. అదేంటంటే అవభారత క్షితిమోగదయే కరణం భవత్విహత వైషజన నిజయో సవిత్రి చరణాంబుజయోర్ నవిహతుమర్హసి చిరాత్ భజకం. అమోఘమైన దయను కురిపించే ఓ దయామయి, ఈ భారత భూమిని రక్షించు, అందుకు నన్ను సాధనంగా చెయ్యి. నీ నిజ పాద పద్మాలను ఎంతో కాలంగా పూజిస్తున్న నన్ను విస్మరించకు. అంటే ఏంటి, నా భారతదేశం, నా భారత భూమి, ఈ భూమిని చేయాలి. భారతీయులు భారత రాజ్యం కావాలి, రామరాజ్యం కావాలి. కాబట్టి ఈ చేయడం కోసమని నన్ను ఒక పావుగా నువ్వు వాడుకుని ఇది భారత భూమి మళ్ళీ రక్షించు అని చెప్పి అట్లా ఈయన బోళని రాశారు. నేనేంటంటే ఒకటి మటుకు కంపల్సరీగా నా పూజ దాంట్లో పెట్టి
అంటే మీరు అంటే ఎలా ఉంటుంది భక్తితో పాటు దేశభక్తి దేశభక్తి అమ్మ భక్తితో పాటు దేశభక్తి దేశభక్తి అంటే మన దేశం అందరు సర్వే జన సుఖ భవంతో ఉన్నాం. అందుకని మా పూజ అంతా అయిపోయిన ఆఖరికి ఈ భారత భూమి భారతదేశ సమున్నతి కోసం, సంక్షేమం కోసం, ఆర్షధర్మ వ్యాప్తి కోసం, సముద్ధరణ కోసం నా అనుష్ఠానంలో 5% ధార పోస్తున్నాను అని ఏ రోజుకి ఆ రోజు చేసింది మళ్ళీ భారతదేశం కోసం ధార పోసేస్తాం. ఇదేంటంటే ట్యాక్స్ కడుతున్నాం అనమాట. అంటే ఏంటి అందరి ప్రజల కోసం అని చెప్పేసి ప్రతిరోజు ఇచ్చేస్తాం. డబ్బుతో వెలకట్టలేని ట్యాక్స్ ఇది అది వచ్చేస్తాం అనమాట. అంటే తపస్సు ధార పోసి శక్తి చేసేయడం అట్లా. ఇదైనా మళ్ళీ మనం కూడా ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదు కదా. కాబట్టి అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం ఆంతేతు తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతే అని ఆఖరికి మమ్మల్ని నన్ను నీ దాంట్లో అదే మాట. ఈ విధంగా కార్యక్రమాన్ని ప్రతిరోజు పూజ కార్యక్రమంలో నడుస్తూనే ఉంటుంది. అయితే గురుగారు ఇప్పుడు ఈ మత మార్పిడులు ఇవన్నీ ఏంటి కలికాలం ఇంకా మనకు వచ్చిందని దానికి ఇది సింబల్ ఎలాగంటే మన అసలు హిందూ దేశంగా ఉన్న భారతదేశం ఇంత విపరీతమైన మత మార్పిడులు గురవుతుంటే ఎలా అంటారు అసలు? కలి పురుషుడు మీరు నలదమయంతి కథ విన్నారు. కలి పురుషుడు అడుగు పెట్టాలి. అడుగు పెట్టాలి అంటే ఏంటంటే వాడు అడుగు పెట్టాలంటే అంత న్యాయంగా ఉంటే అడుగు పెట్టలేడు. కాబట్టి న్యాయస్తుల్ని కూడా అన్యాయంలోకి తింపాలి. ఎప్పుడైతే న్యాయస్తులు అన్యాయంలో నింపుతారో ఎట్లా అన్యాయం అవుతుందంటే ఆచారం పోవాలి. ఆచారం పోతేనే పట్టాలి. కాబట్టి ధర్మం భ్రష్టు పట్టడం కోసం అని చెప్పేసి ఇది కలి యొక్క ప్రభావంలో నడుస్తూ ఉంటాయి. ఈ నడుస్తున్నప్పుడు ఇదంతా కలి ప్రభావమే. కానీ మనది సనాతన ధర్మం అన్నారు. కాబట్టి ఇది ఎవరి మీద ఆధారపడలేదు, ఎప్పుడూ ఉండేది. అంటే మధ్యలో డౌన్ వస్తుంటుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అందరూ మంచి వాళ్ళే అయ్యారు అనుకోండి, మంచి బయటకు ఎక్కడ వస్తుంది? మంచి బయటికి రావాలంటే దుష్టులు కూడా ఉంటేనే కానీ మంచి బయటికి రాదు. కాబట్టి దుష్ట ప్రవర్తన కూడా ఉంటుంది. మళ్ళీ అందరూ పల్లకిలో కూర్చునే వాళ్ళే వచ్చారనుకోండి, పల్లకి మోసే వాళ్ళు ఎవరు ఉండాలి? కానీ పల్లకి మోసేవాళ్ళు కూడా కావాలి. కాబట్టి పల్లకి మోయటానికి కావాలి అంటే వాడు భ్రష్టుడతో కానీ పల్లకి మోయలేడు. కాబట్టి భ్రష్టత్వంలోకి రావాలి. భ్రష్టత్వంలో రావాలంటే ఏంటి? ఇది రావాలి. అంటే కలి ప్రవేశించి భ్రష్టత్వం చేస్తుంటాడు. భ్రష్టత్వం చేసినప్పుడు ఆ భ్రష్టులందరూ రాను పడిపోతారు. కానీ ఎంతటి భ్రష్టుడికి కూడా మళ్ళీ భోగం వస్తుంది. ప్రతి మనిషికి 12 ఏళ్ళు లక్ష్మి ఉండి తీరుతుందిట జీవితకాలంలో. 12 ఏళ్ళు ఉంటుంది. 12 ఏళ్ల కన్నా ఎక్కువ ఉందంటే వాడు పుణ్యాత్ముడి కింద లెక్క. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ 12 ఏళ్లలో వీడు వచ్చిన డబ్బుని సద్వినియోగం చేస్తాడా, దుర్వినియోగం చేస్తాడా? డబ్బుని గాని పదవిని గాని కానీ దుర్వినియోగం చేసాడా పడిపోతాడు. మళ్ళీ ఆ వాడు పడిపోవడమే కాదు, వాడి వంశాలు పడిపోతాయి మళ్ళీ. అట్లా అయిపోయి ఇది అవుతేనే కానీ కాదు. అందుకని మనకి ఏం చేసిందంటే లలితా సహస్రనామంలో అందరూ అలసిపోయిన తర్వాత ఈ 4 యుగాలు అవుతుంది కదా, మనిషి అయిపోయి ఇంకా అది కాకపోతే అప్పుడు అందరినీ ఒక్కసారి నోట్లోకి తీసుకుంటుంటారు. విశ్వగ్రాస విద్రుమా వైష్ణవి విష్ణు రూపిణి అని చెప్పేసి అట్లా మళ్ళీ అప్పుడు ఏం చేస్తారంటే కలియుగాంతం అయ్యేటప్పటికి ఇంకా వాళ్ళు పెరిగిపోతారు. వీళ్ళకి రెస్ట్ ఇవ్వడం కోసమని ఏం చేస్తారట, మొత్తం ఆయన మింగేస్తారట. మింగేసి మళ్ళీ వీళ్ళ కర్మలు ఏ కర్మల్లో ఎప్పుడెప్పుడు ఉన్నారో అప్పుడు వాళ్ళని పుట్టించేట్టు చేస్తుంటారట. విశ్వగ్రాస విద్రుమావ వైష్ణవి విష్ణు రూపిణి. గ్రాసం అంటే ఏం చేస్తుంది? ఆవు గడ్డిని గరగర మింగేస్తుంటా, తినేసి తర్వాత నెమ్మరేస్తుంటుంది. అట్లా ఈయన మింగేస్తాడు అందరినీ. మింగరేసి మళ్ళీ నెమ్మరేస్తూ బయటపడేస్తాడు అనమాట. నెమ్మరేయటం అంటే పచ్చడి చేయటం మనిషిని. అంటే వాడికి ఆ దేహం ఇచ్చే కష్టాల్లో ముంచి తేలుస్తుంటాడు వాడి. అది శరీరాన్ని ఆశ్రయించుంటుంది, కర్మని శరీరాన్ని ఆశ్రయించుంటుంది. ఈ శరీరాన్ని ఆశ్రయించిన కర్మని మళ్ళీ అనుభవం చేస్తాడు. అంటే కొంతకాలం రెస్ట్ చేయకపోతే వాడు చేయలేడు. కాబట్టి రెస్ట్ ఏం చేస్తాడు, ఆయన ముంగేస్తాడు మొత్తం అంతా.
అట్లా ప్రళయం 4 యుగాలు తర్వాత మళ్ళీ 4 యుగాలు 4 ధర్మాలు వస్తుంది. అందులో ఇప్పుడున్న కృష్ణుడు మొన్న వచ్చిన కృష్ణుడు 12వ కృష్ణుడు. ఇప్పటికి అట్లా 12 కృష్ణులు వచ్చిండారు. బ్రహ్మలు వేరే వేరే ఉన్నట్టుగా కృష్ణులు కూడా వేరే వేరే ఉంటూ ఉంటారు. రాముల వారు కూడా వస్తారు. ప్రతి యుగంలో వీళ్ళు మళ్ళీ వస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు అన్ని మతాల వాళ్ళని ఇలాగ లోపలికి రప్పించడం ఇలా వలన మనకి బయట ఏంటంటే అమ్మవారి శక్తి తగ్గుతుందనో ఏదో అంటే బ్రాహ్మణ అలాంటిది నాకు డౌట్ ఉంది. అది భ్రమ తప్ప అటువంటిది ఏమీ తగ్గదు. అంటే ఒక టైంలో అసలు గుళ్ళోకి రావడానికే వేరే మతాల వాళ్ళు వేరే కులాల వాళ్ళని అసలు ఒక టైం కాదు. ఇదేంటంటే శాస్త్రంలో స్పెసిఫిక్ గా చెప్పబడ్డది. శూద్రుడు కూడా 12 ఏళ్ళు బ్రాహ్మణుడితో ఉండి వాడి సేవ చేసి 12 ఏళ్ల తర్వాత వాడు కూడా వెజిటేరియన్ గా వీడు చేసే పద్ధతులు ఉంటే వాడు బ్రాహ్మణుడి కింద వాడిని దత్తత తీసుకోవచ్చు అని ఉంది. వైశ్యుడు 7 ఏళ్ళు, క్షత్రియుడు 5 ఏళ్ళు అట్లా లెక్క ఉన్నది. ఉండుంటే అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురికి వేదం చదివే అర్హత ఉంది. బ్రాహ్మణుడికి ఒక్కడికే వేదం చెప్పే అర్హత ఉంది. ఎందుకోసం అంటే ఇది మన అనాటమీ అంటారా శరీరాన్ని దీంట్లో ఇంటెలిజెన్స్ శరీర నిర్మాణంలో బ్రాహ్మణ జాతిలో ఉన్న వాళ్ళకి తెలివి ఎక్కువ ఉంటుంది. వస్తుందన్నమాట. అంటే ఏంటి స్టేజెస్ పైకి పెరుగుతుంటాడు. అందుకని శూద్రుడు ఒక్క నమస్కారం చేస్తే వచ్చే ఫలితము వైశ్యుడు 300 జపం చేస్తే వస్తుంది. అంటే శూద్రుడు అంటే చదువుకునే పిల్లవాడు. అంటే అందుకని చిన్న పిల్లవాడు పుట్టగానే శూద్రుడే కింద వాడు నమస్కారం చేస్తే వస్తుంది ఫలితం. అది వాడు 10th క్లాస్ దాకా వచ్చాడు. 10th క్లాస్ దాకా వచ్చాడంటే వాడు వైశ్యుడు అయ్యాడు. అంటే ఇది ఇక్కడ దొరుకుతుంది, ఇది అక్కడ దొరుకుతుంది, ఇది ఇక్కడ దొరుకుతుంది అని తెలుస్తుంది. వాడు వైశ్యుడు. కాబట్టి వైశ్యుడికి ఏంటి 300 జపం చేస్తే ఫలితం వస్తుంది. దాని తర్వాత ఈ ఇట్లా చేసే వాళ్ళందరిలో మళ్ళీ క్షత్రియుడు వీళ్ళందరూ రక్షించడానికి ఒక లీడర్ అవ్వాలి. వాడు క్షత్రియుడు. అందుకని వీళ్ళు కాళ్ళు అని పెట్టాడు విష్ణు సహస్రనామంలో. అంటే పాదార విందం వీళ్ళకి అంటే నమస్కారంతోనే సరిపోతుంది. వీడు పొట్ట అన్నాడు, ఇది వైశ్యుడు. అంటే భోజనం కావాల్సిన ఇది అవన్నీ వాడు అరేంజ్ చేస్తాడు. ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి ఏంటి అని చేస్తాడు. అంటే కొంచెం తెలివి పెరిగింది వాడికి. వీడు వైశ్యుడు అన్నాడు. తెలివి పెరిగిన వాడికి వైశ్యుడు అన్నాడు. ఈ తెలివి పెరిగిన వైశ్యుడు మళ్ళీ దాంట్లో లీడర్ అయిన వాడు ఏంటి, నలుగురిని ఎట్లా కంట్రోల్ చేయాలి, నలుగురితో ఏ విధంగా పని చేయించాలి, ఏం చేయాలి అని లీడర్షిప్ వస్తుంది. వాడు భుజాలు అన్నాడు, దానికి క్షత్రియులు అన్నారు. తర్వాత వచ్చేవాడు తెలివి ఇంకా ఉంది. వీళ్ళని కూడా కంట్రోల్ చేసి నువ్వు ఇట్లా చేస్తే నువ్వు ఇదంగా చేస్తా ఇట్లా చేస్తా అని చెప్తుంటాడు. కాబట్టి వాడు బ్రాహ్మణుడు అన్నాడు. అంటే ఏంటి, ఈ మనుషులలో ఒక మనిషికి వర్తించి ఇందులో వాడు ఎవరెవరికి ఏ ఏ టైప్ ఆఫ్ తెలివి ఉందో దాన్ని బట్టి 4 వర్ణాలు చేశారు. ఇది కులాలు కాదు, వర్ణాలు, వర్ణములు. ఈ వర్ణాలని రాను ఏమైపోయిందంటే స్వార్థం పెరిగిపోయి స్వార్థం వల్ల కులాలు ఏర్పడ్డాయి. మళ్ళీ కులము అన్నది ఏం లేదు. వీడు వంట వండుతున్నాడు, వంట వాళ్ళు ఒక కులం అన్నారు. వీడు చర్మాలు కుడుతున్నాడు, వీడు ఒక కులము అన్నారు. కులము అంటే సమూహము, వృత్తిని బట్టి ఇచ్చేసారు కాదు. కులము అంటే సమూహము, సమూహము. కాబట్టి టీచర్లు ఒక సమూహము, ఏదో కంప్యూటర్ సాఫ్ట్వేర్ లో పనిచేసే వాళ్ళు కంపెనీ అదొక సమూహము. సో అట్లా కులము అంటే సమూహము. ఈ సమూహాన్ని అది కులము అనే అనటం వల్ల ఏదో కులాలు 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 అన్నారు. వర్ణాలే ఉన్నాయి, కులాలు లేవు. ఆ పనిని బట్టి ఈ పని చేసేవాళ్ళు అన్నదే తప్ప ఇది కాదు. కాబట్టి ఈ పని చేసే వాళ్ళకి ఇటువంటి శుభ్రత ఉండదు. కాబట్టి వీళ్ళు శుభ్రతగా ఉండరు. కాబట్టి వాళ్ళ దగ్గర అంటువ్యాధులు మనకు వస్తాయి. కాబట్టి ఆ శుభ్రత కోసం అని చెప్పి అంటే వాళ్ళు దూరంగా ఉంచండి, వీళ్ళు ఇట్లా ఉండండి, ఇంట్లో చేస్తే మాకు బదిగా ఉంటుంది అని ఒక ఆచారము అని పెట్టారు. అంటే ఆచారం అనేది శుభ్రత, శుభ్రత కోసమని. కాళ్ళు కడుక్కుని రండి, అన్నం తినగానే నోరు పుక్కిలించండి, ఎవరినొకరు కాగలించుకోకండి. ఇవన్నీ ఏంటంటే శుభ్రత, ఆచారం, శుభ్రత కోసమే. అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేసి వస్తుంటారు. వాళ్ళు ఇక్కడ రాగానే వాడు సరిగ్గా లేకపోతే బాగుండదు. ఆ శుచిలో ఉన్న రోగాలు ఇక్కడ రావడానికి ఉంటాయి. కాబట్టి ఈ రోగాలు వస్తాయి. కాబట్టి వాళ్ళకి కొంచెం దూరం ఉంచండి. అది రాను ఏమైపోయిందంటే
అది ఒక ఇది కింద అయిపోయింది అన్నమాట. అంతే తప్ప వేరే ఏం లేదు. అంటే వాళ్ళు ముట్టుకుంటే ఏదో శక్తి తగ్గుతుందా ఇలాంటివన్నీ అయితే ఉంది, తగ్గుతుంది. ఎందుకోసం తగ్గుతుంది అంటే మనం మన ప్రాక్టికల్ గా మన శరీరంలో చేయొచ్చు. మనకి చలి వేస్తున్నది, అగ్ని దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టారు, మొత్తం శరీరం పెట్టలేదు, ఉట్టి చేతులు పెట్టారు. చేతులు పెట్టి చేతులు ఏం చేసినాయి, ఈ వేళ్ళు గుంజుకునే శక్తి ఉంది. ఇది సంగ్రహించి మొత్తం శరీరం అంతా కూడా మీకు వేడవుతుంది. కాళ్ళు ఉన్నాయి, మీకు బాగా వేడి చేసింది, మీరు కాళ్ళు తీసుకెళ్లి నీళ్ళలో పెట్టండి, వేడి గుంజేసేస్తుంది. కాళ్ళు వదిలే శక్తి ఉన్నాయి కాబట్టి, కాళ్ళకు వదిలే శక్తి ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవుతున్నదంటే, మీరు గురువు గారి వచ్చి పాదం ముట్టుకున్నారు, లేదా ఎవరన్నా మహానుభావుడు తపస్సాని యొక్క పాదం ముట్టుకున్నారు. ఈ తపస్సానికి అతని తపస్సు కరెంటు వేడి, అదే ఈ కరెంటు 1000 వోల్టేజ్ పవర్ ఉంది, నీ దగ్గర 0 వోల్టేజ్ పవర్ ఉంది. నువ్వు ముట్టుకున్నావు, నీ ఆయన కాళ్ళు ముట్టుకున్నావు, ఈ షాక్ ఏమైంది, నీ 0 మాడిపోతుంది బరువు. ఇక్కడ పరమేది ఎక్కువ ఉంది కాబట్టి కాళ్ళు ముట్టుకోవద్దు అన్నారు. ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకూడదు. ఆయన అనుగ్రహం ఉంటే ముట్టుకుంటే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతుంది, బ్యాలెన్స్ ఉంటుంది, ఉండదు. సో అందుకని అది కాళ్ళు ముట్టుకోవద్దు అన్నారు. కాళ్ళు వదులుతాయి, వేళ్ళు వదిలేస్తాయి, అనుగ్రహం వచ్చింది వదిలేస్తుంది. దాన్నే పాదుకాంత దీక్ష అంటారు. కాళ్ళు వదిలేస్తాయి కాబట్టి, కాళ్ళు వదిలేస్తాయి కాబట్టి వీడు చేసిన తప్ప పెద్దగొడు వచ్చి ముట్టుకుంటే పెద్దగొడు ట్రాన్స్ అయిపోతూనే ఉంటుంది. ఇంకా వీడికి స్టోర్ ఎక్కడ అవుతుంది శరీరంలో. కాబట్టి అందుకని వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, అడవుల్లోకి వెళ్ళి గుహల్లోకి వెళ్ళి తపస్సు చేస్తూ ఏకాంతంలో కూర్చునేవాళ్ళు. ఏకాంతం ఎందుకు ఎవరు ముట్టుకోకూడదు అని చెప్పేసి, అంటే వీడి స్టోర్ కాకుండా ఉంటే వీడి నలుగురికి ఏం సహాయం చేస్తాడు. అందుకని వాళ్ళు ఏంటంటే ఇట్లా చేయడం వలన వారిలో అగ్ని పుడుతుంది కదా, ఆ అగ్ని ఇక్కడ ఇదవుతుంది అన్నమాట, గుడిలో వచ్చేస్తుంది. అందుకని వాళ్ళు కోపిస్తే ఎరుకుని కాలిపోయినాయి. అంటే వీడి దగ్గర అంత పవర్ ఉంది, అంత స్టోరేజ్ చేయగలిగాడు. వీడి ట్రాన్స్ఫార్మర్ అంత ఇది 22 kV 40 kV 30 అది పెరుగుతుంది అన్నమాట. జపం చేసుకోవాలి, జపం చేసి ధార పోయాలి దానికి, విగ్రహానికి. అంటే ఇక ఈ విగ్రహం నాదంతా ధార పోస్తే ఆ విగ్రహంలో అది చేస్తుంది, ఆ విగ్రహం మొత్తం నడుపుతుంది అన్నమాట. దీనికి సరిపడా తపస్సు మేము చేస్తుండాలి. దానికోసమనే అంటే మీరు ఇప్పుడు అన్ని వర్ణాల వాళ్ళని లోపలికి రాణిస్తున్నారు, అమ్మవారిని ముట్టుకొని అభిషేకం చేయిస్తున్నారు కదా, సో దానికి సరిపడా శక్తిని మీరు ధార పోస్తుండాలి. ధార పోస్తుంటే వాళ్ళకి ఫలితాలు కనబడుతుంటాయి, వాళ్ళు చేసుకుంటుంటారు. ఇప్పుడు వీళ్ళు చేస్తారంటే వాళ్ళకి అవుతుందంటే ఎందుకు చేస్తున్నారు అంత కష్టపడి అంటే ఏంటి, వాళ్ళకి దానివల్ల లాభం కనపడుతున్నది. సో వాళ్ళు చేస్తున్నారు సేవ అంటే ఏంటి. అందుకని మీరు పాతకాలంలో ఈ సన్యాసులు ఒక చోట ఉండకూడదు, వెళ్తూ తిరుగుతూ ఉండాలి. ఎక్కడెక్కడ 5 పట్టణాల్లో 5 రోజులు ఉండొచ్చు, ఇట్లా 3 రోజులు ఉండొచ్చు, అక్కడ 2 రోజులు ఉండొచ్చు అని పెట్టారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, వెళ్తూ ఆ గ్రామాల్లో ఉన్న దేవతకి వీళ్ళు తపస్సు ధారపోసి విడిపోతూనే ఉంటారు. ఆ దేవత మళ్ళీ ఆ గ్రామాన్ని కాపాడుతుంటుంది. అట్లా వీళ్ళు తిరుగుతూనే ఉంటారు ఎక్కువగా, ఒక చోట ఉండరు. ఒకటి ఆశించరు, ఎవరి దగ్గర నుంచి ఆశించరు. ఏ తిండి వచ్చిందా, తిండి రాలేదా, వీళ్ళు నాకు ఇచ్చేసారా, డబ్బులు ఇచ్చారా, ఆశించరు. వాళ్ళు ఏమి తీసుకోరు, వాళ్ళు నిష్కల్మషంగా ఉంటుంది మన వాళ్ళకి. ఆ సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు మరి అందరు కాషాయం వేసేసుకుని రకరకాల స్వామీజీలు తయారవుతున్నారు, ఎలా తెలుస్తుంది వాళ్ళంటే సామాన్యులు ఉన్నారు, ఎవరు ఈయన గొప్పవైన. అందుకని వెళ్ళించంటే ఎవరైతే డబ్బులు వెనక ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అనేసాడు, అంతే చెప్పింది. కొంతమంది ఉన్నారు, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర తెస్తారు, డబ్బు లేని వాళ్ళు అక్కడక్కడ పంపించేస్తుంటారు, మాట్లాడరు కూడా. నువ్వు 25,000 ఇచ్చావా, లోపల రా మాట్లాడి నేను చేస్తా అంటారు. నువ్వు ఏమీ లేదా వెళ్ళిపోమంటారు. అంటే అది ఎక్కడైతే డబ్బుకి ప్రాధాన్యం ఇస్తున్నారో అక్కడ మీరు వెళ్ళొద్దు అన్నాడు. అదొకటి భారతంలో స్పెసిఫిక్ చెప్పేశాడు. చాలా సంతోషం గురుగారు, ఇంత ఈ పీఠం దగ్గర నుంచి ఎన్ని వివరాలు నాతో పాటు మా ప్రేక్షకులు కూడా ఇంత వివరంగా చెప్పినందుకు, మీ టైం ఇంత వెచ్చించినందుకు ధన్యవాదాలు. నారాయణ నారాయణ నారాయణ.